నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్. నిన్న హిడ్మా అరెస్ట్ అయ్యాడంటూ వార్తలు వచ్చినాయి. అయితే హిడ్మా అరెస్టు అయిన మాట వాస్తవమే, కానీ నిన్న అరెస్ట్ అయింది మాత్రం కుంజుం హిడ్మా. అతను ఏరియా కమిటీ సభ్యుడు. మధ్వి హిడ్మా వచ్చేసి సెంట్రల్ కమిటీ నాయకుడు. ఆయన మావోయిస్టు గెరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి నేత. అయితే నిన్న అరెస్ట్ అయింది మాత్రము కొంజుం హిడ్మా. అతను ఏరియా కమిటీ సభ్యుడు మాత్రమే. కోరాపుట్లో నిన్న జరిగినటువంటి అరెస్ట్లో అతను అరెస్ట్ అయ్యాడంటూ వార్తలు వచ్చినాయి. చాలామంది సోషల్ మీడియాలో మాత్రం హిడ్మానే అరెస్టు అయ్యాడు అంటూ థంబ్నెయిల్స్ పెట్టడము లేదంటే వీడియోలు పెట్టడం జరుగుతుంది. అరెస్టు అయ్యింది ఏరియా కమిటీ సభ్యుడు కొంజుం హిడ్మా. మధ్వి హిడ్మా వచ్చేసి అరెస్టు కాలేదు. ఈ సందర్భంగా కన్ఫ్యూజన్ ఉన్నది కాబట్టి మనం ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇతనేమో మధ్వి హిడ్మా సెంట్రల్ కమిటీ నాయకుడు. ఇతను కుంజుం హిడ్మా ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్న కుంజుం హిడ్మా నిన్న కోరాపుట్లోని బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన మావోయిస్టు కుంజుం హిడ్మా అరెస్ట్ అయ్యాడంటూ వార్త ఉన్నది. అదే మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, వార్తల్లోకి వెళ్తే ప్రధాన వార్తల్లోకి వెళ్తే ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ అంటూ ప్రధాన వార్త ఉన్నది. కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. మెరిసిన చిన్న చిత్రాలు గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ జూన్ 14న హైటెక్స్లో ప్రదానం. అయితే గద్దర్ పేరిట సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. అంటే గద్దర్ అన్న పేరు మీద అవార్డులు పంపిణీ జరుగుతుంది. ఉత్తమ చిత్రం కల్కి అట, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ అంటూ ప్రధాన వార్తలు నిలిచింది. అయితే 1000కి పైగా నామినేషన్లు పరిశీలించిన తదుపరి ఈ యొక్క చిత్రాలు, హీరోలు, ఉత్తమ నటులు ఎవరనేది నిర్ణయించారు. యుద్ధ సన్నద్ధతకు అఖిలపక్షం, కాల్పుల విరమణ ఏకపక్షమా అంటూ నిన్న జైహింద్ సభలో మాట్లాడినటువంటి సీఎం గారు మాట్లాడినటువంటి వార్త ఉన్నది. దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు చల్లారు. 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ట్రంప్కు తాకట్టు పెట్టిన ప్రధాని మోదీ ఆయుధ వ్యూహం తెలియకపోతే ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరాల్సింది. రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో విలీనమయ్యేది. జైహింద్ సభలో ప్రధాని మోదీ భాజపాపై నొప్పిలు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త. భారతను భాజపాకు అప్పగించే కుట్ర, నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, అప్పుడే బలంగా వ్యతిరేకించా, మరి ఇప్పుడెందుకు అంత బలహీనత అంటూ ప్రధాన వార్తలో ఉన్నది. పార్టీ బలోపేతం కోసం నేను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? నన్ను మాటలంటున్న నాయకులు. కేసీఆర్ నీడలో పనిచేసేవారే తప్ప వ్యతిరేకంగా చేసేదేముంది? మీడియాతో ఇష్టాగోష్ఠిలో బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడినటువంటి వార్త. పాత కొత్త తరాల మేళవింపు అంటూ ప్రధాన వార్త ఉన్నది. పిసిసి కమిటీలకు ఏఐసిసి పచ్చజెండా, 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ. కాంగ్రెస్ అధిష్టానం గురువారం ప్రకటించిన పిసిసి కమిటీలలో సీనియర్లతో పాటు కొత్త తరం నేతలకు స్థానం లభించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ పిఐసిఎస్లో సమూల మార్పు చేస్తూ పాటు కొత్త తరం నేతలకు స్థానం లభించింది అంటూ వార్త ఉన్నది. అయితే కొత్త తరాల మేళవింపు అంటూ ప్రధాన వార్తగా ఉన్నది. ఓకే, 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ
నిర్వహిస్తున్నారట. వైకుంఠ పాలి మనకొద్దు, ఒకసారి ఎక్కడం మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి. కడప బహిరంగ సభలో చంద్రబాబు గారు మాట్లాడినటువంటి వార్త ప్రధానంగా ఉంది. సంతకాలే సరఫరాలు ఉండవు, ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు, చేయలేని పనులకి వాగ్దానాలు ఎందుకు, రాజ్నాథ్ సమక్షంలో వాయుసేనాధిపతి వ్యాఖ్యానించినటువంటి వార్త. అయితే సంతకాలకే పరిమితమై దాన్ని చేయలేనప్పుడు ఎందుకు వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు అన్నట్టు వార్త ఉన్నది. ఇజ్రాయెల్ కాంతి ఖడ్గం హెజ్బుల్తో పోరులో కీలక పాత్ర పోషించిన లేజర్ ఆయుధం అంటూ వార్త ఉన్నది. ట్రంప్ జట్టు నుంచి మాస్క్ నిష్క్రమణ, వ్యయ లెక్కలు పొసగనందుకే అన్నట్టు వార్త ఉన్నది. ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లనే భారత్ పాక్ కాల్పుల విరమణ కోర్టుకు వెల్లడించిన అమెరికా. వస్తుందో లేదో తాత్కాలికంగా స్లాట్లు నిలిపివేసిన అమెరికా. అయితే వీసా వస్తుందో లేదో అన్నట్టు విద్యార్థులు ఆందోళన ఉన్నారట. ఇప్పటికే బుక్ అయిన వారికి ఇంటర్వ్యూలు యథాతథం, ఇక నుంచి దరఖాస్తు చేసుకునే వారికే కష్టం, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది అన్నట్టు వార్త ఉన్నది. అయితే అమెరికా వెళ్ళే అటువంటి వారికి వీసా వస్తుందో లేదన్నటువంటి భయంతో ఉన్నారంట.